ఈ రోజు ఒక నీతి కథను చెప్పుకుందాం. చిన్ని విత్తనం. ఆకాశమంత కల. ఒక అందమైన కథ. దట్టమైన అడవి. చుట్టూ ఆకాశాన్ని ముద్దాడే వృక్షాలు, రంగులద్దుకున్న పూలతీగలు. ఆ అడవి అంచున, మట్టి పొరల కింద ఒక చిన్ని విత్తనం నిద్రిస్తోంది. అది ఎంత చిన్నదంటే, ఒక ఇసుక రేణువంత. ఒకరోజు ఆ విత్తనం మట్టిలోంచి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తన చుట్టూ ఉన్న గంభీరమైన చెట్లను, అందమైన పూలను చూసి ఆశ్చర్యపోయింది. అయ్యో! నేనెంత చిన్నదాన్ని! ఆ మహావృక్షాల ముందు నా ఉనికి ఎంత! నేను ఎప్పటికీ ఈ మట్టిలోనే ఉండిపోతానేమో అని కుమిలిపోయింది. విత్తనం పడుతున్న బాధను చూసి, అప్పుడే ఉదయించిన సూర్యుడు తన లేత కిరణాలతో ఆప్యాయంగా నిమురుతూ ఇలా అన్నాడు: చిన్ని విత్తనమా, దిగులు పడకు. ఆకాశాన్ని తాకుతున్న ఈ చెట్లన్నీ ఒకప్పుడు నీలా మట్టిలో ఒదిగి ఉన్నవే. నీలో ఒక మహాద్భుతం దాగుంది, దాన్ని నిద్రలేపు. అంతలోనే ఆకాశం నుండి కమ్మని తేనెలాంటి వాన చినుకులు రాలాయి. మట్టిని తడుపుతూ విత్తనం చెవిలో గుసగుసలాడాయి: నా అమృతాన్ని తాగు, నీ వేళ్లను బలంగా నాటుకో. నీ కలను నిజం చేసుకో. సూర్యుని వెచ్చదనం, వాన చినుకుల చల్లదనం విత్తనంలో కొత్త ఆశను చిగురింపజేశాయి. తనలో ఉన్న భయాన్ని వదిలేసి, భూమిని చీల్చుకుని ఒక లేత ఆకుపచ్చని పసి మొలకగా బయటకు వచ్చింది. రోజులు గడుస్తున్నాయి. ఆ పసి మొలక కాస్త ఒక చిన్న మొక్కగా మారింది. ఉగ్రరూపం దాల్చిన తుపాను గాలులు మొక్కను అటూ ఇటూ వంచేశాయి. నిప్పులు కక్కే ఎండలు ఆ పచ్చని ఆకులను వాడిపోయేలా చేశాయి. నా వల్ల కాదేమో అని ఆ మొక్క వణికిపోయింది. కాని భూమాత తన వేళ్లను గట్టిగా పట్టుకుని అక్కున చేర్చుకుంది. సూర్యుడు, వాన మళ్లీ మళ్లీ ప్రాణం పోశాయి. ఎన్నో ఏళ్లు గడిచాయి. కష్టాలను ఎదుర్కొని నిలబడిన ఆ చిన్న మొక్క ఇప్పుడు ఒక అద్భుతమైన మహావృక్షంగా అవతరించింది. దాని వేళ్లు పాతాళం దాకా వెళ్లాయి, కొమ్మలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పక్షులు ఆ కొమ్మలపై గూళ్లు కట్టుకుని మధురంగా పాడుతున్నాయి. పసిపిల్లలు దాని నీడలో కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. ఆ వృక్షం ఇలా అనుకుంది: కష్టాలెదురైనా నేను ఎదగగలను అని నమ్మిన ఆనాటి ఆ చిన్ని విత్తనాన్నే నేను. ఈరోజు మనం ఎంత చిన్న స్థాయిలో ఉన్నామన్నది ముఖ్యం కాదు. మనలో నమ్మకం, కష్టాలను తట్టుకునే ఓపిక, ఇతరుల సహాయాన్ని స్వీకరించే వినయం ఉంటే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చు. ఒక చిన్న ఆశ మహాద్భుతానికి నాంది పలుకుతుంది. మీకు ఈ కథ నచ్చిందా? మీరు కూడా ఈ విత్తనంలా నమ్మకంగా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. ఇలాంటి కథలు ఇంకా కావాలంటే తత్వేదాని సబ్స్క్రైబ్ చేసుకోండి.